ఈ రోజు మనం పండగలో 5 రోజుల వింత ఆచారం తెలుసుకుందాం. మన భారతదేశంలో అనేక సంస్కృతులు సాంప్రదాయాలతో నిండి ఉంది. కొన్ని సాంప్రదాయాలు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తే కొన్ని మనల్ని ఆలోచించేలా చేస్తాయి. ఇలాంటి ప్రత్యేకమైనది హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం పిని. ఇక్కడ ఏటా జరిగే ఓ విచిత్రమైన పండగ గురించి మీరెప్పుడైనా విన్నారా? 5 రోజుల పాటు మహిళలు సాంప్రదాయబద్ధంగా బట్టలు ధరించకుండా ఉండే ఈ పండగ వెనక ఏం రహస్యం ఉంది? ఎందుకు ఇలాంటివి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు తెలుసుకుందాం. పిని అనే గ్రామం హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక పర్వత ప్రాంతం. ప్రకృతితో ప్రశాంతత నిండి ఉన్న ఈ గ్రామం బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఒక చిన్న కోణం. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. గ్రామస్తులు ప్రధానంగా వ్యవసాయం, పశువుల మీద ఆధారపడి జీవిస్తారు. ఇక్కడ ప్రజలు జీవితాలు సాదాసీదాగా కనిపించినా వారి ఆచారాలు మాత్రం ఎంతో గొప్ప చరిత్రను కలిగి ఉన్నాయి. శ్రావణ మాసం ప్రారంభమైన తరువాత ప్రతి ఏడాది 5 రోజుల పాటు ఈ గ్రామంలో ఓ ప్రత్యేకమైన పండుగ జరుపుకుంటారు. దీన్ని అక్కడ ప్రజలు ఎంతో భక్తితో పాటిస్తారు. ఈ 5 రోజుల పండుగల్లో మహిళలు సాంప్రదాయబద్ధంగా బట్టలు ధరించకుండా ఇంట్లోనే ఉంటారు. బయటకు రారు. పురుషులు ఇంటి పనులు చేస్తారు. ఈ కాలంలో మాంసాహారం తినడం, మద్యం సేవించడం నిషేధం. అయితే ఈ పండగ వెనుక ఉన్న కథే అసలైన మిస్టరీ. చాలా సంవత్సరాల క్రితం పిన్ని గ్రామం ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉండేది. ప్రజలు శాంతిగా జీవించేవారు, కానీ రాత్రి దొంగలు, రాక్షసులు గ్రామాన్ని చుట్టేవారు. ప్రత్యేకంగా సుందరంగా అలంకరించుకున్న మహిళలను అపహరించేవారని అంటారు. ఆ పరిస్థితిలో గ్రామస్తులు భయంతో జీవించేవారు. మహిళలు బయటకు రావడం లేదు. అయితే అప్పుడే ఒక ధైర్యవంతుడైన లాహూ గౌండ్ అనే యోధుడు ఆ గ్రామాన్ని రక్షించేందుకు బయలుదేరాడు. అతను శక్తిమంతుడిగా పరిగణించబడే ఒక దేవతగా కొండల్లో తపస్సు చేసి ప్రత్యేక శక్తులు పొందాడని నమ్మకం ఉంది. ఒక అంధకారమైన రాత్రి రాక్షసులు గ్రామంపై దాడి చెయ్యగా లాహూ గౌండ్ ఒక్కడే వారిని ఎదుర్కొన్నాడు. తీవ్రమైన పోరాటం తరువాత అతను రాక్షసులను సంహరించి గ్రామాన్ని రక్షించాడు. అతని విజయం తరువాత గ్రామస్తులు అతన్ని దేవతలా గౌరవించారు. రాక్షసుల దాడిని గుర్తు చేసుకుంటూ మహిళలు 5 రోజుల పాటు బట్టలు లేకుండా ఇంట్లో ఉండే ఆచారాన్ని ప్రారంభించారు. ఇది వారి ధైర్యానికి, గౌరవానికి గుర్తుగా మారింది. ఈ రోజుల్లో ఇది ప్రాచీన ఆచారం, కానీ గ్రామస్తులు ఇంకా దీన్ని పాటిస్తున్నారు. మహిళలు సాంప్రదాయంగా భావించారు. ఇది వాళ్లకు ఒక పవిత్రమైన పండగ. బయట ప్రపంచానికి ఇది విచిత్రంగా అనిపించినా వారి దృష్టిలో ఇది గౌరవప్రదమైన సాంప్రదాయం. ఇప్పటికీ ఆచారం కొనసాగుతుంది. ఇప్పుడు కొన్ని మార్పులు వచ్చినా మూల భావన మాత్రం మారలేదు. కొన్ని కుటుంబాలు ఈ ఆచారాన్ని సరిగ్గా మార్చుకుంటున్నారు. అయితే పిని గ్రామ ప్రజలు వారి సాంప్రదాయాలను గౌరవంగా కాపాడుకుంటున్నారు. అది చరిత్రకు ఒక గౌరవమైన ఉదాహరణ. 5 రోజుల పాటు మహిళలు సాంప్రదాయబద్ధంగా బట్టలు ధరించకుండా ఉండే ఈ పండగ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. సాంప్రదాయాలు ఎంత బలమైనవో మరియు ఒక సంఘం గుర్తింపు ఎంత ఆసక్తికరమైనదో. ఇలాంటి విశేషాలు మనకు తెలియకపోవచ్చు, కానీ అవి మన సంస్కృతిలో భాగమే. పిని గ్రామంలోని ఈ 5 రోజుల పండగ మనలో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనం నేడు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నా ఇటువంటి కథలు మనకు మూలాల్ని గుర్తు చేస్తాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.